అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో పర్టిక్యులర్‌గా చేయడానికి కారణం ఏంటంటే, హ్మ్, మార్కెట్‌లోకి కొత్త రకమైన స్కామ్స్ అనేవి జరుగుతున్నవి. దయచేసి ఇప్పుడు మనము చ ఇప్పుడు చాలా ఎంప్లాయ్‌మెంట్ అనేది తక్కువగా ఉంది ఇప్పుడు. అంటే ప్రైవేట్ సెక్టర్ అయినా గానీ, గవర్నమెంట్ సెక్టర్ అయినా గానీ, జాబ్స్ రావడం చాలా అంటే కొంచెం టైట్ అయిపోయింది. జాబ్స్ రావడం కష్టంగా ఉంది. ఈ టైంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే సాఫ్ట్‌వేర్ సైడ్ అయినా, గవర్నమెంట్ సైడ్ అయినా కొంత అమౌంట్ మీరు పే చేయండి. మేము పలానా దాంట్లో జాబ్ ఇప్పిస్తాము అనేసి ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. దయచేసి అటువంటిది ఎవరు నమ్మకండి. ఇప్పుడు ఆ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళకేంటంటే వాళ్ళకి డబ్బొస్తుంది. ఎదుటోడు మోసపోతున్నాడా, ఏం చేస్తున్నాడో వాళ్ళకి అవసరం లేదుగా. వీళ్ళకి కావాల్సింది డబ్బు. అంటే ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది డబ్బు. వాళ్ళకి అడుక్కోవడం, బెగ్గింగ్ చేయడం చేతకాక ఇంక ఇలా ఈ రకంగా స్కామ్స్ చేయడం అలవాటు పడ్డారు. దయచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా ఆహ్ ఏ సోషల్ మీడియాలో అయినా మీకు ఇప్పుడు ఈ మధ్యన ఏం చేశారంటే ఒక నంబర్ ఇచ్చి అదే ఫోన్ నంబర్ చెప్పేసి ఒక ఫోన్ నంబర్ ఇచ్చి పలానా ఈ నంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు ఇళ్ళ దగ్గరుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు. దయచేసి ఇదంతా మోసం. మీతో డబ్బులు కట్టించుకుంటారు. తర్వాత మీకు జాబ్ అనేది ఉండదు. దయచేసి ఎవరు అటువంటి ఆటిలకి డబ్బులు కట్టకండి. ఇప్పుడు నేను ఒక 2, 3 స్కామ్స్ గురించి చెప్తాను. ఇది నా ఫ్రెండ్స్‌కే జరిగింది. నాకు డైలీ నాతో ఫోన్ మాట్లాడే నా ఫ్రెండ్స్ మాకు చెప్తా ఉంటాను. ఈ స్కామ్స్‌కి మీరు ఏ ఏ విధమైన డబ్బులు కట్టొద్దు. నన్ను అడుగుతారు, నేను చెప్తాను. కానీ చేతులారా నా ఫ్రెండే ఇద్దరు, ముగ్గురు ఇలా పే చేశారు. ఇప్పుడు ఒక ఒక వ్యక్తి మా ఫ్రెండ్‌కి పలానా కంపెనీలో పెద్ద కంపెనీ. ఆ కంపెనీలో జాబ్ ఇస్తాను ఆహ్, అనేసి కొంత అమౌంట్ 1.5 లాక్ తన దగ్గర అమౌంట్ తీసుకున్నాడు. అలాగా కంపెనీకి వెళ్లారు. ఈ నాకు ఈ ప్రాసెస్ అంతా చెప్పలేదు. వాడు వెళ్ళాడు. అమౌంట్ అనేది పే చేశాడు. 1 మంత్ పైన అయిపోయింది. కాల్ లెటర్ ఏమి రావట్లేదు. వీడు ల్యాప్‌టాప్ ఎవడైతే జాబ్ ఇప్పిస్తానన్నాడో మా ఫ్రెండ్ ల్యాప్‌టాప్ కూడా వాడి దగ్గరే ఉంది. మా ఫ్రెండ్‌ది ఉంది. మా ఫ్రెండోళ్ళ ఫ్రెండ్‌ది కూడా ఎవడైతే జాబ్ ఇప్పిస్తానన్నాడో వాడి దగ్గరే ఉంది. వీళ్ళు మనిషికి 1.5 లాక్ పే చేశారు. హైదరాబాద్‌లో పలానా దాంట్లో ఇప్పిస్తాను అనేసనంటే వెళ్ళారు ఆ కంపెనీకి. ఆ కంపెనీలో అతను మాట్లాడాడు. కంపెనీ నుంచి మెయిల్స్ రావట్ల. ఒక 1 మంత్ తర్వాత ఒక ఫేక్ మెయిల్ నుంచి వాళ్ళు మెయిల్ పంపించారు. మీకు రూమ్ అలాట్ అయింది కంపెనీ దగ్గర నుంచి. రూమ్ అంటున్నారే గానీ మీరు పలానా పోస్ట్‌కి మీరు అర్హులు. మీకు జాబ్ అయిందనేసి పలానా తేదీని మీరు ఇంటర్వ్యూకి రండి అనేసి ఏం మెయిల్స్ ఏమి రావట్లేదు. 1 మంత్ పైనయిపోయింది. 1 మంత్ తర్వాత ఇది ఇలా నాకు పెడితే దాన్ని తెలిసిన వాళ్ళ ద్వారా ఫార్వర్డ్ చేస్తే అది స్కామ్. ఇప్పుడు వీడు 1.5 లాక్స్ కట్టాడు. వాళ్ళ ఫ్రెండ్ 1.5 కట్టాడు. 2 ల్యాప్‌టాప్స్ ఒక్కొక్కటి 70,000. ఇప్పుడు ఈ మొత్తము అమౌంటు ల్యాప్‌టాప్స్ 2 ఎవడైతే జాబ్ ఇప్పిస్తానన్నాడో వాడు తీసేసుకున్నాడు. వాడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏంటంటే ఇది స్కామ్. వాడు ఈ ల్యాప్‌టాప్స్ తీసుకొని ఏదైనా చేయొచ్చు. అమౌంట్ వాడి దగ్గర ఉంది. ఈ విధంగా స్కామ్ చేస్తున్నారు. ఇంకొకటి గవర్నమెంట్ సెక్టార్‌లో కాంట్రాక్ట్ బేస్ ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్స్ ఉంటాయని చెప్పేసి మిమ్మల్ని చాలామంది అడుగుతారు. దయచేసి అటువంటి ఆటిలకి మీరు ఎటువంటి అమౌంట్ పే చేయొద్దు. ఆ గవర్నమెంట్ ఆఫీస్‌లో పలానా ఎక్స్ అనే గవర్నమెంట్ ఆఫీస్ ఉంది. దాంట్లో మీకు తెలిసిన వ్యక్తి, మీ ఫ్యామిలీ నంబర్ తెలిసిన వ్యక్తులు కూడా కాదు. మీ ఫ్యామిలీ నంబర్ వర్క్ చేస్తూ దాంట్లో నిజంగా ఉంది అనంటే వాళ్ళ ద్వారా వెళ్ళండి. దట్ ఓకే. ఎవరు తెలియనోడు 2 లాక్స్ మినిమమ్ 2 లాక్స్ తక్కువ ఉండదు ఇక్కడ.
2.5, 3,00,000, 4,00,000, 5,00,000 కూడా అమ్ముకుంటారు. ఇదంతా ఇదంతా స్కామ్. నా ఫ్రెండ్సు చాలామంది నన్నడిగారు. ఇలా పలానా గవర్నమెంట్ దాంట్లో ఉంది. నేను జాయిన్ అవ్వనా అనేసి అని అడిగారు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేదదే. ఎవ్వరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌లో జాబ్స్ ఉన్నాయి. అమౌంట్ కట్టి కాంట్రాక్ట్ బేస్ ఉన్నాయి. అమౌంట్ కట్టించుకొని ఇచ్చే లెక్కైతే మీరు వెళ్ళకండి. అది ఎలా ఉంటుందంటే మీరు జాబ్ తీసుకుంటారు. మీరు అమౌంట్ పే చేస్తారు. అమౌంట్ పే చేసినాక 1 ఆర్ 2 మంత్స్, 3 మంత్సే మీరు చేస్తారు. ఒక్కొక్కటి ఇచ్చేవాడైతే ఆ 3 మంత్స్ అంటే ఏ మంత్‌కి ఆ మంత్ మీకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌లో పడేటట్టు 1వ తారీఖుకి ఏ ప్రైవేట్ సెక్టార్‌లో పడవు. మినిమమ్ ఏదన్నా కొన్ని డిపార్ట్మెంట్‌లో లాంగ్ టర్న్ ఓవర్ ఉండే కంపెనీల్లో పడితే పడొచ్చు. ఫస్ట్ డేట్‌కి అమౌంట్ శాలరీ అనేది ఇస్తే ఇవ్వచ్చు. కొన్ని రేర్‌గా 100లో 20% ఆ ఛాన్స్. మిగతాయన్నీ 5 అబోవ్ 5, బిలో 5. వాడు మీకు ఆ 2 మంత్స్ శాలరీ అనేది ఇచ్చిన తర్వాత గ్యారంటీ ఉండదు. శాలరీస్ ఇవ్వరు. శాలరీస్ అనేవి మీకు క్రెడిట్ అవ్వవు. గవర్నమెంట్ నుంచి బిల్స్ అనేవి అంత త్వరగా అవ్వవు. పెండింగ్ పడిపోతాయి. మీరు ఇప్పుడు వింటున్నారు. ఇంత అమౌంట్ పెండింగ్ ఉన్నాయి. బిల్స్ ఇంత ఉన్నాయి అని అంటారు. అవన్నీ ఇవే అవుట్‌సోర్సింగ్ బిల్సే ఉంటాయి. వాటిలో సగానికి సగం అవుట్‌సోర్సింగ్ బిల్స్ అనేవి ఉంటాయి. మీకు శాలరీలు కట్ అవ్వవు. 2 మంత్స్ చేస్తారు. తర్వాత ఇంటికి చెక్ ఏసామని చెప్పేస్తారు. దయచేసి ఇటువంటి ఆటిలకి ఎవరు లొంగకండి. ఇంకోటేంటంటే మీరు చాలామంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తే చాలు వర్క్ ఫ్రమ్ హోమ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలామంది ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు. ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉంటాయి. ఎంతుంటాయి అంత అని చెప్తారు. అది ఫ్రాడ్. దాన్నేం చేస్తారంటే మీ ద్వారా అమౌంట్ కట్టించుకుంటారు. ఇంత అమౌంట్ ఇవ్వండి అనేసి అని అంటారు. ఆ అమౌంట్ మీకు ఇవ్వరు. ఇలా మీలాగా ఇంకో నలుగురిని జాయిన్ చేయండి. అప్పుడు మీకు పర్సెంటేజ్ ఇస్తాను అని అంటారు. ఇది ఫ్రాడ్. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏంటంటే చెత్త. వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకుంటారు కానీ ఎదుటోన్ని కొట్టి బాగుపడటమేగా ఆళ్ళు బాగుపడటం తప్ప ఏముండదు. మనం మోసపోతున్నాం అక్కడ. దయచేసి ఇటువంటి ఆటిలకి డబ్బులు ఎవరు కట్టకండి. ఇంత డీటెయిల్‌గా ఎవరు చెప్పరు. నేను డీటెయిల్‌గా చెప్తున్నాను. ప్లస్ ఇంకోటేంటంటే కొంతమంది ఇన్‌స్టాగ్రాము స్టడీ సర్కిల్స్ అని స్టడీ పరంగా జాబ్స్ ఏమన్నా పడితే జాబ్ అప్డేట్స్ ఇచ్చే ఛానల్స్ ఇంట్లో కొన్ని ఫేక్ ఛానల్స్ ఉన్నాయి. అది మీరు వీడియో కావాలని మీరు అడిగితే నేను ఆ అకౌంట్స్ కూడా నేను మెన్షన్ చేసి నేను మీకు చెప్తా. దయచేసి ఇటువంటి ఫేక్ నుంచి మీరు మైండ్ రిలీజ్ చేసుకోండి. అంతా ఫ్రాడ్ తప్ప మరొకటి ఏదీ లేదు. దయచేసి ఎవరు నమ్మకండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోండి మీరు. కొంతమంది ఇప్పుడు ఏం చెప్తారంటే గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది లేకుండా ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ లేదు. ఆడు పెడతాడు. వాడేంటి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చాను. మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే చాలు, లేదా 10th క్వాలిఫై అయితే చాలు, మీకు జాబు మీరు అప్లికేషన్ పెడతంగానే ఇచ్చేస్తారు. పలానా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, పలానా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. అటువంటి వాడిని చెప్పు తీసుకుని కొట్టండి. వాడు కామెంట్ సెక్షన్ అక్కడ ఓపెన్ చేయడు. కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటారు. ఈ గొర్రెలు, ఈ జనాలు ఏంటంటే ఈ గొర్రెలు చెప్తాడుగా ఏంటి వాడు పలానా దాంట్లో జాబ్ ఆపర్చునిటీ ఉంది, ఈ నెంబర్ కాల్ చేయండి అంటారా, లేదంటే విజయవాడలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎవరన్నా చేస్తారా, లేదంటే ఏలూరులో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎవరన్నా చేస్తారా అని అడిగి పెడతారు. ఈ గొర్రెలు అందరూ వెళ్ళిపోయి కామెంట్ సెక్షన్లో వెళ్ళిపోయి ఐ వాంట్ అని పెడతారు. దయచేసి నమ్మకండి అవి. మీకు కొన్ని గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వదిలే సైట్లు ఉంటాయి. ఆ సైట్స్లో చూసుకోండి. గూగుల్లో మీరు సెర్చ్ చేసినా చూసుకోండి.
లేదు ఇయర్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్‌యి లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ క్యాలెండర్ గవర్నమెంట్ అనేది ఏ ఇయర్‌కి ఆ ఇయర్ జనవరి మంత్‌లో రిలీజ్ చేస్తది. ఆ క్యాలెండర్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. లేదంటే ఆ టెక్స్ట్ బుక్ యాప్ ఉంటుంది. అడ్డా 24/7 ఉంటుంది. ఈ యాప్స్‌లో మీరు డైలీ చూసుకుంటే మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ వస్తాయి. దయచేసి వాటిని ఫాలో అవ్వండి మీరు. వాడెవడో అమౌంట్ కడితే జాబ్ ఇస్తానన్నాడనేది అవన్నీ మీరు నమ్మకండి. అవన్నీ కాంట్రాక్ట్ బేసు, పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదవి, ఫేకు. మీ దగ్గర డబ్బులు కట్టించుకుంటారు. ఇక అంతే. ఇంకా మీకు ఇంకా డీటెయిల్‌గా ఏట్ల గురించన్నా కావాలంటే దయచేసి నాకు మీరు కామెంట్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్‌కి ఎవరన్నా చదువుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వీడియోలో ఏదైనా తప్పున్నా గానీ నన్ను క్షమించండి. బట్ ఇంకా ఇది వీడియో నేను తీయడం ఫస్ట్ టైము. నాకు ఏంటంటే ఇవాళ నా ఫ్రెండ్ అయ్యాడు. రేపు మీరు కూడా అవ్వచ్చు. దానికి గ్యారంటీ లేదు. వీళ్ళు ఎలా అంటే నోట్లో ముద్ద పెట్టినట్టు మోసం చేస్తారు. నోట్లో ముద్ద పెట్టినట్టు మోసం చేస్తారు. దయచేసి మీరు అటువంటి ఆటిల్ని నమ్మకండి. అందువల్ల నేను ఈ వీడియో తీయడానికి కారణం డెఫినెట్‌లీ నేను ఈ వీడియో నా ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్, నా యూట్యూబ్ ఛానెల్‌లో కూడా నేను అప్‌లోడ్ చేశాను. దయచేసి వీడియోని షేర్ చేయండి. తెలుసుకోండి. ఏంటి? ఎలా జరుగుతుంది? మీకేదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్‌గా నాకు మెసేజ్ సెండ్ చేయండి. నేను డీటెయిల్‌గా మీకు చెప్తాను. మరొకసారి నేను చెప్పేదేంటంటే డబ్బులిచ్చి జాబ్ ఇస్తామన్నదాన్ని మీరేది నమ్మకండి. కష్టపడందే ఏదీను మీ దగ్గరికి రాదు. ఏ పనైనా కష్టమే. జాబ్స్ ఇప్పుడు కొంచెం తగ్గాయి. ప్రైవేట్ సెక్టర్ అయినా, గవర్నమెంట్ సెక్టర్ అయినా జాబ్స్ అనేవి చాలా క్రిటికల్‌గా ఉన్నాయి. అదృష్టం ఏంటంటే ఆవగింజంత అదృష్టం ఉండాలి. జై హింద్.